60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య మల్లేలా గారు ఉన్నారు. వీరితో మన అన్ని విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. ఇప్పుడు మనకి ట్రంప్ ఇప్పుడు వచ్చేసారు కదా, అయితే నార్మల్గానే మనకి ఇమిగ్రేషన్ అండ్ స్టూడెంట్ వీసాస్ పట్ల చాలా డౌట్స్ ఉంటుంటాయి. యాక్చువల్గా బేసిక్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే అందరికీ రేజ్ అయ్యేది, అసలు గ్రీన్ కార్డ్ అంటే ఏంటి, అండ్ ఆ గ్రీన్ కార్డ్ తీసుకోవాలంటే ఎలాంటి రూల్స్ ఆర్ కండిషన్స్ ఉన్నాయి మనకు అక్కడ అనేసి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ట్రంప్ వస్తాం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది వెళ్ళే వాళ్ళకి లేకపోతే ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళకి అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో గ్రీన్ కార్డ్ అనే సబ్జెక్ట్ మీద ట్రంప్ తీసుకునే మెజర్స్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతాయా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనం తెలుసుకోవాలి. సో గ్రీన్ కార్డ్ అనగానే అసలు గ్రీన్ కార్డ్ ఏంటి అంటే పర్మనెంట్ రెసిడెన్సీ అంటే గ్రీన్ కార్డ్ అంటారు. సో అంటే మీరు కంట్రీలో నుంచి ఎవరు మిమ్మల్ని వెళ్ళిపోమనే సిచ్యువేషన్ లేకుండా ఉంటే దాన్ని పర్మనెంట్ రెసిడెన్సీ అంటారు. సో యుఎస్లో మనని పర్మనెంట్ రెసిడెంట్గా మారాలి అంటే దాని గ్రీన్ కార్డ్ హోల్డర్ అయితే పర్మనెంట్ రెసిడెంట్ అని అనటం జరిగింది. సో గ్రీన్ కార్డ్ వస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే యుఎస్ వెళ్ళే వాళ్ళు కానీ అక్కడ ఆల్రెడీ ఉన్నాళ్ళు కానీ ఎందుకు యుఎస్ వెళ్తారు అంటే ఈ గ్రీన్ కార్డ్ కోసమే వెళ్తారు. సో ఈ గ్రీన్ కార్డ్ వస్తే వాళ్ళు ఏమి ఫీల్ అవుతారు అంటే గ్రీన్ కార్డ్ వచ్చినప్పుడే మాకు సెటిల్మెంట్ అయినట్టు ఫీల్ అవుతారు. సో యుఎస్ డైనమిక్స్ మనం చూస్తే, సో మనం ఫస్ట్ అసలు గ్రీన్ కార్డ్ తెచ్చుకోగలిగితే గ్రీన్ కార్డ్ ద్వారా మనం సిటిజన్షిప్ తెచ్చుకోవచ్చు యుఎస్లో. సో ఈ గ్రీన్ కార్డు లేకపోతే అసలు మన సిటిజన్షిప్ వరకు వెళ్ళే సిచ్యువేషన్ లేదు. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే గ్రీన్ కార్డే సిటిజన్షిప్ అనుకుంటా ఉంటారు చాలా మంది. కాదు, సిటిజన్షిప్ వేరు, గ్రీన్ కార్డ్ వేరు. సో గ్రీన్ కార్డ్ అనేది ఫర్ ద పర్పస్ ఆఫ్ పర్మనెంట్ రెసిడెన్సీ. సో ఈ గ్రీన్ కార్డ్ కనుక మనకు వస్తే తర్వాత ఏంటంటే మనం సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు. అయితే సిటిజన్షిప్ మాత్రం 5 years తర్వాత వచ్చింది. గ్రీన్ కార్డ్ వచ్చాక 5 years తర్వాత సిటిజన్షిప్ వస్తుంది జరిగింది యూజువల్గా. సో మనకి ఏంటంటే గ్రీన్ కార్డులో కూడా చాలా రకాల గ్రీన్ కార్డులు ఉన్నాయి. సో గ్రీన్ కార్డ్ మీద మనం వ్యాలిడ్గా లైక్ లెట్సే ఒక 2.5 to 3 years స్టే చేసామనుకోండి, గివెన్ 5 years, అప్పుడు మనకి సిటిజన్షిప్ వచ్చి సిటిజన్షిప్కి ఆథరైజ్ అయ్యి సిటిజన్షిప్ వచ్చే సిచ్యువేషన్. సో గ్రీన్ కార్డ్లో చాలా రకాలు ఉన్నాయి. సో గ్రీన్ కార్డ్ చూసుకుంటే ఏంటంటే పర్మనెంట్ రెసిడెంట్గా మనం మారాలి అంటే సో ఈ గ్రీన్ కార్డ్ కూడా 10 yearsకి ఒకసారి రెన్యూల్ చేసుకోవాల్సి వస్తుంది. సో గ్రీన్ కార్డ్ అంటే ఏంటంటే ఎన్ని విధాలు ఉన్నాయి అంటే మన వాళ్ళు యూజువల్గా వెళ్ళేది ఏంటి, త్రూ స్టడీ వెళ్తారు, తర్వాత వర్క్, తర్వాత అప్పుడు గ్రీన్ కార్డు అప్లై చేసుకునే సిచ్యువేషన్ ఉంటుంది. అది ఒక విధానం. సో దీన్ని కేటగిరీస్ అంటారు. ఏంటంటే EB2 కేటగిరీ అంటారు. ఒకవేళ డైరెక్ట్గా వర్క్ మీద వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి, తర్వాత అక్కడ ఎంప్లాయర్ ప్రాజెక్ట్ అయిపోయినా అక్కడ ఎంప్లాయర్ స్పాన్సర్ చేసి గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే అదొక కేటగిరీ. సో ఈ 2 కేటగిరీస్ ఏంటంటే యూజువల్గా మన చదువుకున్న వర్క్ మీద వెళ్ళినా వాళ్ళు EB2, EB3 కేటగిరీస్ కింద ఫాలో అవుతారు ఎక్కువగా. సో ఇది కాకుండా గ్రీన్ కార్డ్ రావాలి అంటే ఇంకా అదర్ మీన్స్ కూడా ఉన్నాయి. సో అదర్ మీన్స్ అనగానే మనం ఏమేమి మాట్లాడుకోవచ్చు అంటే డంకీ సినిమాలో చూపించినట్టు, లేకపోతే దుల్కర్ సల్మాన్ ఇంకో సినిమా ఉంది కామ్రేడ్ అని చెప్పి, ఆ సినిమాలో చూపించినట్టు, లేకపోతే మనకి దుల్కర్ సల్మాన్ది రీసెంట్ లక్కీ భాస్కర్ సినిమా చూపించినట్టు అదొక విధానం ఉంది. సో లక్కీ భాస్కర్ సినిమాలో ఏం చూపిస్తాడంటే త్రూ ఇన్వెస్ట్మెంట్ EB5 వీసా ద్వారా గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటాం ఎలా అనేది చూపిస్తాడు. అంటే మన దగ్గర ఉన్న డబ్బులు తీసుకెళ్ళి మన యుఎస్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ వస్తుంది. అదొక విధానం. ఇంకో విధానం డంకీ రూట్ అంటే ఏంటంటే గాడిద చాకరీ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ గురించి ట్రంప్ అంతా ఫోకస్ చేస్తున్నాడు కదా ఎక్కువగా. సో ఈ డాంకీ రూట్ ద్వారా ఎవరైతే బార్డర్స్ క్రాస్ చేసి వస్తారో వాళ్ళ ఏంటంటే అక్కడ ఇల్లీగల్గా అన్డాక్యుమెంటెడ్గా ఎంటర్ అయిపోతున్నారు కంట్రీలో. సో అలా ఎంటర్ అయిపోయి వాళ్ళు ఫర్దర్గా గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటున్నారు. అంటే దీనికి మళ్ళీ రెఫ్యూజీ, అసైలం అలా ఉంటుంది అనమాట. అంటే పొలిటికల్ అసైలం కానీ లేకపోతే శరణార్థులు అంటారు. ఇది కూడా ఈ కేటగిరీ ద్వారా కూడా గ్రీన్ కార్డ్ వస్తుంది. సో అదొక కేటగిరీ. అంటే ఏంటంటే హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంలో అక్కడ అంటే వ్యాలిడ్ రీజన్ ఉంటే గ్రీన్ కార్డ్ ఇస్తుంది జరిగింది. అదొక కేటగిరీ. అంటే ప్రతి దానికి మళ్ళీ మనం ఏంటంటే అసలు ఎలా వస్తుంది అనేది మళ్ళీ డెప్త్లో మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఇంకా క్లియర్గా తెలియాలి. మోర్ ఓవర్ ఎవరన్నా అక్కడ సిటిజన్ని పెళ్లి చేసుకున్నారనుకోండి, అప్పుడు కూడా మనకి గ్రీన్ కార్డ్ వచ్చింది.
అప్పుడు అంటే ఇది కూడా అదేలా గ్రీన్ కార్డ్ వచ్చి మళ్ళీ సిటిజన్షిప్ డైరెక్ట్ అవునండి. మ్యారేజ్ ఇప్పుడు ఏమైంది అంటే మనకి మ్యారేజ్ చేసుకున్నాం అనుకోండి, సో ఫస్ట్ మనకి డైరెక్ట్ గా సిటిజన్షిప్ ఇచ్చారు. ఓకే, సిటిజన్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే గ్రీన్ కార్డ్ ఇస్తారు. సో దానికి కూడా ఏంటి అంటే వ్యాలిడ్ మనం టైం పెళ్లి చేసుకొని ఉన్నాము, ఇద్దరు రిలేషన్లోనే ఉన్నాము అని అక్కడ చూసి ఒక స్టెప్ బై స్టెప్ పరంగా స్టేజెస్ పరంగా మనం గ్రీన్ కార్డ్ ఇచ్చి తర్వాత సిటిజన్షిప్ ఇస్తాం జరిగిద్ది అనమాట. ఓకే, యూజువల్గా మనకి ఏంటంటే థంబ్ రూల్ ఫస్ట్ గ్రీన్ కార్డ్ వస్తే గ్రీన్ కార్డ్ వచ్చాక మనం అప్లై చేసుకుంటే సిటిజన్షిప్ వస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే మన స్టేని చూపించాలి. అలానే గ్రీన్ కార్డ్ మీద మనం ట్రావెల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అయినా ట్రావెల్ చేయొచ్చు, యుఎస్ అయినా ట్రావెల్ చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. కానీ గ్రీన్ కార్డ్ స్టేటస్ అనేది మ్యాండేటరీగా మెయింటైన్ చేసుకోవాలి. సో మ్యాండేటరీ మెయింటెనెన్స్ ఆఫ్ గ్రీన్ కార్డ్ స్టేటస్ అంటే ఏంటి, ఎవ్రీ 6 monthsలో నువ్వు మినిమం 3 to 4 weeks మ్యాండేటరీగా నువ్వు యుఎస్లో ఉన్నట్టు చూపించుకోవాలి. అది గ్రీన్ కార్డ్ స్టేటస్ మెయింటైన్ చేయడం. సో మళ్ళీ ఆల్రెడీ అక్కడ సిటిజన్స్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సిబ్లింగ్స్కి అంటే బ్రదర్స్కి సిస్టర్స్కి గ్రీన్ కార్డు స్పాన్సర్ చేయొచ్చు. ఓకే, అలాగే వాళ్ళ పేరెంట్స్కి కూడా చేయొచ్చు. ఓకే, ఓకే. సో ఇన్ని రకాల గ్రీన్ కార్డ్స్ ఉన్నాయి. ఈ కాకుండా మనకి రీసెర్చ్ మనం ఏంటంటే ఒక పర్టికులర్ ఏరియాస్ ఆఫ్ రీసెర్చ్ కానీ, ఈ కంట్రీలో ఈ రీసెర్చ్ ఏరియాస్లో బాగా డిమాండ్ ఉండటం వల్ల కానీ, ఒక టెక్నాలజీ ఏరియాస్లో బాగా డిమాండ్ ఉండటం వల్ల కానీ, సో మీకు అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఏదైనా ఉంటే అదొక కేటగిరీ ద్వారా మీకు గ్రీన్ కార్డ్ వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. సో దాన్ని కూడా ఏంటి EB1A, EB1B, EB1C అలా కేటగిరీస్ ఉన్నాయి. మళ్ళీ ఏంటంటే మీకు ఏదైనా స్పెషల్ స్కిల్స్ ఉన్నాయి అనుకోండి, లేకపోతే మీరు నోబెల్ ప్రైజ్ నామినీసో, లేకపోతే సమ్ అవార్డీసో, లేకపోతే మీరు యుఎస్ ఒక కంట్రీ కోసం ఏదైనా మీ కాంట్రిబ్యూట్ చేశారనుకోండి డెవలప్మెంట్కి, ఆ బేస్ చేసుకొని కూడా మీరు గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీకు ఏదైనా పేటెంట్స్ ఉన్నా, అలాంటి కాపీ రైట్స్ ఉన్నది, వాటిని బేస్ చేసుకొని కూడా అంటే పేటెంట్స్ని బేస్ చేసుకొని మనం గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకునే ప్రొవిజన్ ఉంటుంది. మనకి ఏదైనా బ్రాండ్ ఉండి వీఆర్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ దర్ ఎకనామికల్ ఇన్ దట్ ఏరియా అనుకుంటే సో ఆబ్వియస్లీ ఏంటంటే ప్రతి దానికి చాలా రకాల గ్రీన్ కార్డ్స్ ఉన్నాయన్నమాట. సో ప్రతి గ్రీన్ కార్డ్కి మనకి ఏంటంటే యూజువల్గా గ్రీన్ కార్డుకి కూడా కోటా ఉంటుంది ఇయర్లీ, ఏ కంట్రీకి ఎంత ఇవ్వాలి ఏంటి అనేది. సో వాళ్ళకి ఎన్ని గ్రీన్ కార్డ్స్ వస్తున్నాయి. బట్ మన వాళ్ళకి వచ్చే ఛాలెంజ్ ఏంటి, యూజువల్గా వర్క్ ద్వారా కానీ ఎడ్యుకేషన్ ద్వారా కానీ వెళ్తారు కదా, ఎలా ఉంది అంటే మైగ్రేషన్ రేట్ చాలా ఎక్కువ ఉంది. అయితే గ్రీన్ కార్డ్ ఎప్పుడు వస్తుంది అనేది అందరికీ కావాల్సి అందరు ఎదురు చూసే విషయం కదా. సో గ్రీన్ కార్డ్ కోసం మరి ఎదురు చూస్తా అసలు లైఫ్ అయిపోయే సిచ్యువేషన్ ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకు అంటే మన వాళ్ళు ఎక్కువ మంది మైగ్రేట్ అయ్యి ఎక్యుములేషన్ అనేది జరిగింది పాపులేషన్ బేస్, మన పాపులేషన్ ఎక్కువ కాబట్టి. సో ఎప్పుడైతే ఇంత ఎక్యుములేషన్ జరిగిందో మనకి నిజంగా గ్రీన్ కార్డ్ రావాలంటే ఇప్పుడు 100 years పైన పడుతుంది. అందరికి అసలు రియాలిటీ అనమాట. రియల్ పిక్చర్ ఏంటి అంటే గ్రీన్ కార్డ్ మనకి రావాలి అనుకోండి, మన ఎడ్యుకేషన్ ద్వారా కానీ వర్క్ ద్వారా వెళ్తాం, మ్యాండేటరీగా 100 years పైన పడుతుంది. సో ఫాస్ట్గా మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ రావాలి అంటే EB5 వీసా ద్వారా ఒక కేటగిరీ ఉంది, బై ఇన్వెస్ట్మెంట్ అని చెప్పా కదా, దాంట్లో అయితే చాలా ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ వచ్చేస్తున్నారు. సో ఇంకా మనం గ్రీన్ కార్డ్ డీటెయిల్స్ గురించి ఇంకా మోర్ డెప్త్లో మనం మాట్లాడుకుందాం ఫర్దర్ వీడియోస్లో. అసలు బేసిక్గా గ్రీన్ కార్డ్ ఎలా ఉంటుంది ఏంటి, అలానే గ్రీన్ కార్డ్ ఒక బెనిఫిట్స్ గురించి కూడా ఫర్దర్ వీడియోస్లో మనం మాట్లాడుకోవచ్చు. బేసిక్గా అసలు గ్రీన్ కార్డ్ ఒక డైనమిక్స్ ఏంటి అనేది నేను జనరలైజ్ చేసి చెప్పడం జరిగింది, ఎన్ని రకాలు ఉంటాయి ఏంటి అనేది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం.